పట్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండల కేంద్రంలో చౌకధరల దుకాణంలో మండల రెవెన్యూ అధికారి ఆత్రం నారాయణ లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి పేదవాడికి సన్నబియ్యం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప ఆలోచన చేశారన్నారు. పేదలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఆర్ఓ కోరారు. అటు తమకు సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్కు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రోగ్రాంలో భాగంగా జైనత్ మండలంలో ఎఫ్యూ షాప్ అడెల్లబాయి దగ్గర మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా ఎండోమెంట్ చైర్మన్ గారు అందరూ ప్రజల సమక్షంలో సన్నబియ్యం పంపిణీ ప్రోగ్రాంను ప్రారంభించడం జరిగింది. చేపట్టిన సన్నబియ్య పంపిణీ కార్యక్రమానికి ఎంఆర్ఓ గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు టెంపుల్ చైర్మన్ అందరు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల గురించి ఆలోచిస్తున్నది. ప్రతి పేదవానికి ఫలాలు అందాలన్న ఉద్దేశంతో ఈరోజు సన్నబియ్య కార్యక్రమం పంపించడం జరిగింది. ప్రతి పథకాన్ని అమలు చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరుగులు తీస్తుంది. రేవంత్ రెడ్డి ఏదైతే అక్కడ ఇనాగరేట్ చేసిందో ఇవాళ మా జైనత్ మండల్ హెడ్కోటర్ల ఎంఆర్ఓ స్టాఫ్తోని మా ప్రజాప్రతినిధులంతా మా విలేజ్ ప్రజలతోని ఇవాళ ఇక్కడ ప్రారంభించిన సన్నం బియ్యం. ఎందుకంటే ప్రతి రైతుకు బియ్యం కొనుడుకు అట్లు కొనుడుకు బోనస్తోని రేవంత్ రెడ్డి ఏదైతే నిజంగా అక్కడ ప్రారంభించిండో ఆ విధంగానే ఇప్పుడు ప్రతి ప్రజలకు పేద ప్రజలకు సన్నం బియ్యం పంపిణీ కావాలని మన ప్రభుత్వం ఒక్కటే లక్ష్యంగా ముందుకు పోతున్నది. మా ప్రభుత్వం